వెజిటేరియన్ వాళ్ళు అడుగుతున్నారు కదా బాగా, ఒక అరకిలో బీరకాయలు తెప్పించా. ఈ పెసరపప్పు పొయ్యి మీద పెట్టేశా. బీరకాయ కూర బిడ్డలకి విరోధం అంట. ఇదిగో తినాలి, చేదు లేదు. చూసారమ్మా, ఈ మాత్రం చాలు. చాలామంది నేను చెప్పింది చెప్పినట్టే చేస్తున్నారమ్మా. ఇదిగో చూసారమ్మా, అంతా అయిపోయింది. ఓకే అమ్మా, ఈరోజు డైలీ తెలిసిన విషయమే కదా. ఈరోజు గోధుమలు పడతాను నేను. గోధుమ పిండి లేదు, గోధుమలు పడతా. మొన్న బియ్య పిండి పట్టాను, ఈరోజు గోధుమలు పడతానమ్మా. తెలుసు కదా ఈ మిషన్ గురించి మీకు. మిరియాల ఫుడ్స్ వాళ్ళది మిక్సర్ గ్రైండర్. ఇందులో చాలా పడుతున్నా. ఇంతవరకు మీరు శనగపప్పు పట్టాను, పచ్చి శనగపప్పు పట్టి బూందీ మిఠాయి చేశాను, మామూలు పుట్నాల పప్పు పట్టి కారపొడి చేశాను, చాలా చేస్తున్నా. ఇందులో మీరు చూస్తున్నారు. అందుకని ఈరోజు గోధుమలు పడతా. మీరు అందరూ తీసుకుంటున్నారు. నాకు చాలా కామెంట్స్లో కూడా వస్తున్నాయి, అమ్మా మేము మిషన్ కొనుక్కుంటామమ్మా, కొంటామమ్మా, కొన్నామమ్మా అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారమ్మా. ఈరోజు నేను గోధుమలు వేస్తున్నాను, చూడండి. అది చూసారమ్మా, అరకిలో పోసా. నేను అరకిలో పోసాను. ఇప్పుడు ఏదైనా కూడా 2 minutesే. చూద్దరు కానీ మీరే, కావాలంటే మీరు టైం పెట్టుకోండి. ఓకేనమ్మా. ఇదిగో ఓకే అమ్మా, పోసాను కదా. ఇదిగో ఇప్పుడు స్విచ్ చేసుకున్నాం అక్కడ. ఇక మిషన్ ఆన్ చేస్తున్నాను చూడమ్మా. అదిగో చూసారమ్మా, ఎంత బాగా వచ్చేసిందో. ఓకే, ఇది మనం చేత్తో కూడా తీసుకోక్కర్లేదమ్మా. ఇదిగో చూడు, అదిగో చూసారమ్మా. మనం ఇది ఎలా తీసుకోవాలని కూడా బ్రష్ కూడా ఇచ్చారు. బ్రష్ ఎక్కడ పెట్టినట్టున్నా. ఇదిగో వాళ్ళే ఒక చిన్న జల్లెడ ఇచ్చారు. మా ఇంట్లో జల్లెడ కూడా ఉందనుకో, ఏదో వాళ్ళు ఇచ్చిన దాన్ని యూజ్ చేస్తున్నా. ఓకే అమ్మా, చూశారుగా, అరకిలో పోసా. బాగా జల్లించిన తర్వాత కూడా ఊరికి వేస్ట్ ఎంత వచ్చింది అంతే. జల్లించుకుంటున్నాం కాబట్టి జల్లించుకోవాలి కదా మెత్తగా. కానీ ఈ టేస్ట్ వేరే, మీకు చాలాసార్లు చెప్తున్నాను. ఇదే ఒరిజినల్. ఇప్పుడు మనం దీన్ని తీసుకుని వెంటనే ఇప్పుడు చపాతీలు కలిపెట్టేసుకోండి, పిల్లలకు పూరీ చేసి పెట్టండి, చపాతీలు చేసి పెట్టండి, మీరు పుల్కాలు చేసుకోండి, అన్నిటికీ ఆరోగ్యమే. మీరు ఎంత 5 కిలోల ప్యాకెట్లు కొనుక్కొచ్చే వాళ్ళు కూడా ఉన్నారు, నాకు తెలుసు. చూస్తాను నేను, చాలా రోజులు వస్తుంది, నెలకు సరిపోద్దని. అదంతా కల్తీనే. ఇలా మిషన్ కొనుక్కుని ఒక అరకిలో పట్టుకోండి, లేదా కిలో పట్టుకోండి, వస్తుంది కదా మీ ఫ్యామిలీని బట్టి. కిలో పడితే ఎన్ని రోజులు వస్తాం, మళ్ళీ ఒకే రోజున అంతా పట్టుకోం కదా మనం. అది మాత్రం ఒకేసారి తెచ్చి పెట్టుకుంటాం. వాడకపోతే మన ఊర్లో లేకపోయినా వాడకపోయినా పురుగు పట్టే ప్రమాదం ఉంది ఆ ప్యాకెట్లో. మీకు చాలాసార్లు చెప్పా. దీంట్లో ఏది లేదమ్మా, ఇది ఒరిజినల్. కాకపోతే నూనె పట్టినా ఈ పెట్టినా కొంచెం ఎక్కువ అవుతాయి డబ్బులు. మనం పొడిగా కొనుక్కొచ్చి నూనె చూడండి, అటు 180కే ఇచ్చేస్తున్నాను, 170కే. కానీ మనం 170 పప్పులు వేరుశనగ గుళ్ళు తీసుకొస్తే కిలో నూనె రావట్లేదుగా, డబల్ తేడా వస్తుంది. కిలో పప్పులు తీసుకొస్తుంటే 450 గ్రాముల నూనె వచ్చింది, చూపించాను కదా మీకు. అలాగే ఇది కూడా, ఇది ఒరిజినల్ కాబట్టి కొంచెం ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఎక్కువ అవ్వచ్చు అంతే. కానీ ఆరోగ్యమే మహాభాగ్యం కదా. చిన్నప్పుడు చదువుకున్నాం కదా, ఆరోగ్యం మహాభాగ్యం అని. మన గాంధీ తాతగారు చెప్పారు, ఆరోగ్యం మహాభాగ్యం అని.
అలాగే ఆరోగ్యంగా ఉంటేనే, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి ఆయుష్ పాతక రోజుల వాళ్ళు 90 ఏళ్ళు బతికారు, 80 ఏళ్ళు బతికారు. ఆ మాట అంటేనే మొన్న ఒక ఆయన చెప్పాడు, ఆయుష్ ఉన్నంత వరకు ఉంటారమ్మా ఈ ఆయిల్ తింటే కాదని. దేవుడు పుట్టించాడు కదా అని చచ్చిపోవరికి అలాగే ఉంటామా? మన పని మనం చేయాలి కదా, మన కృషి మనం చేయాలి కదా. అనారోగ్యమైన తిండి తింటే బాగుంటామా? ఆరోగ్యం బాగుంటుందా? ఆరోగ్యకరమైనవి తింటేనే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటేనే 10 కాలాలు ఉంటారు. ఆయుష్ అనేది దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకెళ్తాడని అట్ట పడుకుంటే మంచాన పడతాం. అది ముఖ్యం కాదు. ఆరోగ్యంగా తిరుగుతూ ఉండాలంటే ఆరోగ్యకరమైనటువంటివి తినాలి. అందుకోసం నేను చెప్తున్నా, నేను వాడుతున్నాను, మీరు చూస్తున్నారు. కింద డిస్క్రిప్షన్లో ఈ డీటెయిల్స్ అన్నీ పెట్టామమ్మా. ఫోన్ నెంబర్ కూడా ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, 9030313387. ఈ నెంబరు స్క్రీన్ మీద వస్తామా. నా వీడియో చూసేటప్పుడు మీరు వెంటనే కాల్ చేయండి, వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవుతారు. పోతే ఇంకోటి చెప్పాలి మీకు, హోల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే హోమ్ డెలివరీ ఉంటుంది. ఓకేనమ్మా? ఎక్కడికైనా ఇండియాలో మీరు బుక్ చేసుకుంటే వాళ్ళే హోమ్ డెలివరీ చేస్తారు, ఫ్రీ డెలివరీ. ఓకే అమ్మా? బాయ్. వంట చేస్తా ఇల్లు. ఈరోజు వంట గురించి చెప్పలేదుగా. ఈరోజు వంట ఇదిగో, టైం లేదా అన్నీ రెడీగా పెట్టుకున్నా. ఇదిగో బీరకాయలు చేస్తాం. వెజిటేరియన్ వాళ్ళు అడుగుతున్నారు కదా బాగా. ఒక అరకిలో బీరకాయలు తెప్పించా. అరకిలో బీరకాయలు తెప్పించి ఇదిగో చూడండి, పెసరపప్పు. అందరూ వేసుకుంటారో లేదో నాకు తెలీదు. బీరకాయ పెసరపప్పు, బీరకాయ వేపుళ్ళు అవి వేసుకుంటారు, బీరకాయ పాలు అవన్నీ చేస్తారు. కానీ నేను బీరకాయ పెసరపప్పు వేసి వేపుడు వేస్తాను. చూడండి అమ్మ, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా అలా చేసుకుందరు కానీ. ఓకేనమ్మా? ఇదిగో కావలసిన మళ్ళీ యథా మామూలు చెన్నుల్లిపాయ, పెద్దది కూడా ఇలా కాయగూరే కదా, చెన్నుల్లిపాయ. ఇగో 3 పచ్చిమిరపకాయలు, అంతే, ఇంకేం లేదు. ఈ పెసరపప్పు కడిగి పొయ్యి మీద పడేసి వచ్చి ఆ పనులన్నీ చూసుకునేటప్పటికి అది కొంచెం ఉడుకుద్ది, లైట్గా ఉడకనివ్వాలి ఇది. ఓకేనమ్మా? ఆ పని చూసుకుందాం. ఇది పొయ్యి మీద పడేసి వస్తా. ఈ పెసరపప్పు పొయ్యి మీద పెట్టేసా. కాస్త లైట్గా ఉడికితే చాలు, ఎక్కువ అక్కర్లా. ఈ లోపల కట్ చేసుకుందాం, ఉడుకుతూ ఉంటుంది. ఎందుకైనా మంచి సిమ్లో పెడతా, లేకపోతే పొంగిపోయి పొయ్యి అంతా ఒలికిపోతాయి. ఇదిగో ఇదిగో వచ్చే లోపల బియ్యం కూడా కడిగి పెట్టేశానమ్మా. లేట్గా వచ్చారు కదా, ఎందుకు బియ్యం కూడా కడిగి పెట్టేస్తే ఆకలేస్తుంది. ఒకేసారి అయిపోతాయి, అంతే. బీరకాయ కూర అరకిలో తెచ్చినా ఎంత అవుతుందో చూపిస్తా. మా అమ్మ అనేది చిన్నప్పుడు బీరకాయ కూర వండితే, బీరకాయ కూర బిడ్డలకి విరోధం అంట. ఎందుకంటే ఎన్ని బీరకాయలు ఉండేవారు, దొడ్లో కోసుకోవటమే కదా, అయినా కూడా కూర ఇంతే అయ్యేది. అన్ని కూరలు వేసినట్టు అంత కూర వేయటం కుదరదు. బీరకాయ కూర వండితే బిడ్డలకు విరోధం, వేయట్లేదు కూర అని తిట్టుకుంటారు పిల్లలని, అట్ట అనేది. బీరకాయ కూర బిడ్డలకు విరోధం అమ్మ అని. అమ్మ ఇందులో ఇంకోటి చెప్పాలి మీకు. ఇదిగో తినాలి, చేదు లేదు. బీరకాయల్లో చేదు ఉంటుంది, కూర అంతా పడైపోద్దమ్మా చూసుకోపోతే. చూడండి ఉడుకుతుంది చక్క పొయ్యి మీద. ఇదిగో చూడండి అమ్మా, శుభ్రంగా బీరకాయలే కడిగానమ్మా, వీటిని కడగక్కర్లే, బీరకాయలు కడిగితే చాలు. ఇదిగో ఇవన్నీ కూడా కడుక్కొచ్చే పెట్టుకున్నా. ఇక్కడ ఉల్లిపాయ కోసేస్తున్నా. అవి 2 సౌండ్లు వచ్చినట్టున్నాయి. ఇది సిమ్లో పెడతా. అన్నం పెట్టేసా సిమ్లో, ఇది ఉడుకుతుంది ఉడకని. ఇదిగో అమ్మ చూడండి, ఇది వేసా ఇందులో. అమ్మ చూస్తున్నారు కదా, సాల్ట్, పింక్ సాల్ట్ వాడుకోండి అమ్మ. ఇదే ఎవరైనా డాక్టర్లు కూడా ఇప్పుడు దీన్నే సజెస్ట్ చేస్తున్నారు. ఆగు, దీన్నే సజెస్ట్ చేస్తున్నారమ్మా, వాడుకోండి. ఇదిగో ఇప్పుడు ఈ ముక్కల్లో ఉప్పేసా కదా, ఇట్లా పిసుగుతున్నా. చాలు, చూసారా? ఇదిగో ఎట్లా నీరు వచ్చేసిందో. ఇది ఎందుకు పిసికానంటే బీరకాయలో తీపి ఉంటుందమ్మా, బీరకాయలో తీపి ఉంటుంది. అందుకని కొంచెం ఉప్పేసి పిసికేసుకున్నాం అనుకో, ఆ నీరు పోయిందనుకో, ఆ తీపి పోద్ది. మనం వేసే కారాలకి, ఉప్పులకి, నూనె అన్నిటికీ బాగుంటుంది టేస్ట్. చూసారమ్మా?
ఈ మాత్రం చాలు, బాగా మెత్తగా ఉడకకూడదమ్మా. ఇట్ట మనం నలిగిపోతే చాలు. ఇదిగో అదిగో అది అట్లా ఇరిగిపోతుంది, చాలు. అలా ఉంటేనే పప్పుగా కనిపిస్తుంది మనకి. ఓకేనమ్మా. ఇప్పుడు ఇది దింపేస్తున్నా. ఇది దింపేసి ఇదిగో కళాయి రెడీగా పెట్టుకున్నాను, ఇది పెట్టేసా. చూసారమ్మా. ఇంకొకటి ఎందుకులే అని దానిలోనే పెట్టేస్తున్నా. ఇదిగో కాలింది, నూనె పోస్తున్నా. చాలామంది నేను చెప్పినట్టే చేస్తున్నారమ్మా, వంట చేసుకుంటున్నారు. ఇదిగో ఇప్పుడు మీరు కూడా ఇలాగే పిసుకున్నారనుకో, ఒక అరకిలో తెచ్చుకుని బీరకాయలు, భార్యాభర్తలు అనుకో, అరకిలో బీరకాయలు తెచ్చుకొని ఇలా చేసుకుని ఇట్లా పెసరపప్పు ఇలా వేసుకుని చక్కగా వేపుడు వేసుకుంటే, ఇంకో పచ్చడో లేకపోతే రసం పెట్టుకోండి. పచ్చళ్ళు ఎలాగో ఉంటాయి ఇంట్లో, కూరగాయలు పట్టుకుంటాం, ఎప్పుడో టైంలో వేసుకోవాలి కదా, వెజిటేరియన్ టైంలో వేసుకోండి. అదిగో చూసారా ఎన్ని నీళ్ళు వచ్చినాయో. అదనమాట అమ్మ చేతి వంట. అది ఓయ్ చూసావా, ఒక నీళ్ళ చొక్క ఉంది, తొందరగా వేసేసా. అది చిటాపట అంటుంది. చిటాపట చినుకులతో కురిసింది వాన అని అది చిటా అంటుంది. ఇదిగో అమ్మ యథా మామూలే. ఇదిగో మెంతి పిండి. మొన్న ఒక అమ్మాయి, అమ్మ మీరు ఏదో పొడేసారమ్మా, ఏం పొడి అంటుంది. అంటే నా వీడియోలు ఎప్పుడు బాగా చూడటల్లా, లేకపోతే మొదలు చూడుకోకుండా గబగబా లాస్ట్లో మాటలు మాత్రం విని పెట్టేస్తుంది. అది విషయం. ఇదిగో అమ్మ మీరు ఏదో పొడేసారమ్మా, ఏం పొడేది అని అడిగింది మొన్నే ఎవరో. అదేనమ్మా ఈ మెంతిపిండి కథ రోజు చెప్తూనే ఉన్నా నేను. మెంతిపిండి కథ రోజు చెప్తున్నా. ఒక అమ్మాయి పాపం ఫాలో అవ్వలేదేమో, అమ్మ మీరు ఏదో పొడేసారమ్మా, ఏం పొడేది అని అడిగింది. నిజంగానే షాక్ అయ్యా. అసలు నేను వంట మొదలుపెట్టిన దగ్గర నుంచి 6 నెలలుగా చెప్పేదే మెంతిపొడి, డైలీ వేసేది, కంపల్సరీ వేసేది మెంతిపొడి, పసుపు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ. కతిమ ఏమన్నా మారినాయి. చూసారమ్మా ఆ గోధుమ కలర్ వచ్చింది చాలు, ఇంకా బాగా ఏగక్కర్లేదు, ఎందుకంటే బీరకాయ కూడా ఏగాలి కదా, లేకపోతే మళ్ళీ ఉల్లిపాయ మాడిపోద్ది. అందుకని కొద్దిగా ఏగితే చాలు, ఇవి వేపుళ్ళు వేసేటప్పుడు. దీంతోపాటు అవి కూడా ఎగుతాయి. అది మీరు అద్ది అంటాం భలే ఉందమ్మా అంటున్నారు. నాకేమో అలవాటు అయిపోయింది. అమ్మయ్యా అదిగో వాటర్, ఎంత వాటర్ వచ్చిందో. అదిగో మాట్లాడితే అది అంత చూసారా. నాకు పెద్ద ఊత పదం ఇది. ఇంట్లో పెద్దవాళ్ళందరికీ ఎవరికైనా ఒక్కొక్క ఊత పదం ఉంటుంది, 2-3 వస్తూ ఉంటాయి. కానీ ఇంట్లో అన్నీ మనం పట్టించుకోం. ఇది అమ్మ వీడియో చూసినప్పుడల్లా చూస్తున్నారు కదా, అందుకని బాగా కనిపెడుతున్నారు. ఊత పదాలు ఇట్లాగే మాట్లాడతారు ఇళ్ళల్లో వాళ్ళు, ఎవరైనా పెద్దవాళ్ళు ఇలాగే మాట్లాడతారు. పెద్దవాళ్ళు ఏంటి, మీరైనా మాట్లాడతారు ఏదైనా సందర్భాన్ని బట్టి. అది బాగా అలవాటైపోయింది. మీకు కూడా ఏదైనా ఊత పదం లాంటిది ఉంటే పెట్టండి కామెంట్లో, మేము కూడా ఇలా మాట్లాడతాం అమ్మ అప్పుడప్పుడు అని. ఓకేనా, మాట్లాడతారమ్మా. ఎవరైనా ఫ్రెండ్స్ కూడా 4 కూర్చున్నా కూడా అదొక రకం తెలియని ఊత పదం వచ్చేస్తాయి వాళ్ళకి. ఇళ్ళల్లో అలవాట్లు ఉండే పదాలు వచ్చేస్తాయి పిల్లలకు కూడా. కమ్మన వాసన వేస్తుంది ఆ బీరకాయల టేస్ట్లే వేరు. చూడు అసలు ఎంత బాగా వాసన వేస్తుందో, కమ్మన వాసన. అబ్బాను కానీమను అయ్యో మనకు తెలియకుండానే వచ్చేస్తాయి. అందులో వయసు అయిపోయింది, ఇలాంటివి ఎక్కువగా వస్తాయి. ఓకేనా, అన్నం కూడా అయిపోయింది. కాస్త మజ్జిగ చేసుకుంటే చాలు, ఇంక ఇప్పుడు ఏం చేయలేను. మజ్జిగ కూడా కాదు, మా కెమెరామెన్ మజ్జిగ తాగడం, పెరుగు తింటాడు. మళ్ళీ నా ఒక్కదానికి ఎందుకు, నేను కూడా ఇంత పెరిగేసేసుకుని నీళ్ళు పోసేసుకుని మజ్జిగలా చేస్తా కంచంలోనే. ఇప్పుడు మజ్జిగ చేసే ఓపిక కూడా లేదు. ఇదిగో చూడండి అమ్మా, ఇందాక ఉప్పు వేసాను,
ముక్కల్లోకి ఉప్పు వేసి పిసికేంటే ముక్కల్లో ఉప్పు ఉంటుంది. ఇదిగో కొంచెం వేస్తున్నా, ఇది పప్పు కారం అన్నీ ఉంటాయి కదా, అందుకని. ఇదిగో ఇది చాలు, ఇంకేం వేయక్కర్లా. ఇందాక వేసి పిసికా కదా. ఎప్పుడూ కూడా అమ్మ ఉప్పు వేసి, పొట్లకాయ కూడా ఉప్పు వేసి పిసుకుతాం. ఉప్పు వేసి పిసికిన కూరల్లో ఉప్పు ఎక్కువ వేయకూడదు, ముక్కలోకి ఆల్రెడీ వెళ్ళిపోద్ది. అందుకని చాలా తక్కువ వేసుకోవాలమ్మా. ఈ అందరికీ తెలుసు పెద్దవాళ్ళకి, కానీ మీకు చెప్పే టైం ఉండదు వాళ్ళకి. మీ చదువులు ఆ టైంలో మీరు వెళ్ళిపోవటం, వంటల గురించి చెప్పేంత అవకాశం వాళ్ళకు ఉండదు. మీరు దగ్గరుండి చూస్తే మీకు తెలుస్తుంది. కానీ నాకు అవకాశం ఉంది మీకు చెప్పడానికి. మీకు చెప్పడం కోసమే నేను వీడియోలు చేస్తాను కాబట్టి నాకు అవకాశం ఉంది. అప్పుడు అమ్మాళ్ళు కొద్దిగా చెప్పినా చెప్పపోయినా ఇప్పుడు మాత్రం నేను చెప్పేవన్నీ క్లియర్గా చూడండి. ఉప్పేసి పిసికిన కూరగాయల్లో ఉప్పు ఎక్కువ వేయబాకండి. వెజిటేరియన్ అడుగుతున్నారు, ఇది వండుతున్నా. రేపొద్దున ఇంకోటి వండుతా, సొరకాయ దప్పడం పెడతా, సూపర్గా ఉంటుంది. మాకమ్మ వెజ్ వండినమ్మా వెజ్ వండినమ్మా అని చాలామంది అడుగుతున్నారు. మళ్ళీ వండుతా, ఒక 4-5 కూరలు వరుసగా మీకు వెజిటేరియనే చేస్తా. కమ్మన వాసన. కొంతమంది ఈ బీరకాయ వేపుళ్ళు ఏగిపోతాయి. బెండకాయ వేపుళ్ళు కానీ బీరకాయ వేపుళ్ళు కానీ ఎర్రగా నల్లగా వచ్చేసేటట్టు ఏం చేస్తారు. ఎప్పుడూ కూడా పచ్చకూరలు ఇష్టానికి వేయించుకోకూడదు. ఆ పచ్చదనం కనిపించాలి, అదే ఆరోగ్యం. ఇష్టానికి వేయించేసుకోకూడదు. భోజనాలకు వెళ్ళు, ఆ బెండకాయలు వేయించేసి పొడి పొడిగా అక్కడ పోస్తున్నారు, ఇటు జల్లుతున్నారు బెండకాయ వేపుడిని. అది కూడా దొండకాయ వేపుడిని కూడా నూనెలో దేవేస్తున్నారు. అది మంచిది కాదు, మనకు టేస్ట్ ఉండదమ్మా, గడ్డి తిన్నట్టు ఉంటుంది. చక్కగా పచ్చదనం కనిపిస్తూ ఉండాలి. బెండకాయ వేపుడు వేసుకో, ఇది వేసుకోండి, పచ్చదనం కనిపించాలి. ఈరోజు కారం వేస్తాను, ఇవాళ ఇంకోటి వేస్తాను మీకు. ఇదిగో వేపుడు కదా, ఇవన్నీ నా దగ్గర కొత్త కారం రేపు పడతా. ఈ పాత కారం కాబట్టి కొంచెం జీలకర్ర పొడులు అవి తగ్గుతాయి కాబట్టి ఉన్న జీలకర్ర పొడి కొంచెం వేస్తాను. చూడమ్మా, ఇదిగో ఈ వేపుట్లో ఆహా సూపర్గా ఉంది. వేసా జీలకర్ర పొడి, వేసా ఇదిగో ధనియాల పొడి వేసా, అంతే. ఇదిగో ఇప్పుడు కారం వేస్తున్నా చూడండి, దీంతోనే వేద్దాం. అది చాలు. అది ఒట్టి కాయగూర బీరకాయ అనుకో అమ్మ, ఇంత కూడా పట్టదు. పప్పు వేస్తున్నా కదా, సిమ్లో పెడుతున్నా చూడండి. కాసేపు కారం పొళ్ళు వేసా కదా, సిమ్లో పెడదాం. ఇదిగో ఒట్టి బీరకాయ వేపుడు అనుకోమ్మా, ఇంత కారం వేయక్కర్లా. పప్పు వేస్తున్నాను కదా, అందుకు వేసా. సూపర్గా అవుతుంది. ఇదిగో చూడండి, ఇదిగో నేను ఉడకబెట్టా కదా, ఇదిగో పప్పు ఎలా రాలేటట్టు చేశాను చూసారా, అలా ఉండాలి. ఇది పోసేస్తున్నా. ఇదిగో చూసారమ్మా పెసరపప్పు, అదిగో ఈ నూనెలో కూడా ఎలా ఏగుతుందో, బీరకాయతో పాటు శుభ్రంగా ఏగుతుంది చూసారా. అది కమ్మన వాసన వేస్తుంది. అందులో జీలకర్ర పొడి ధనియాల పొడి కూడా వేసా కదా, కారం పాత పడిందిలే కొంచెం వేద్దాం వేపుడు కదా అని కమ్మన వాసన వస్తుంది. ఇందులో నేను వేయలేదు కానీ వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, సూపర్గా ఉంటుంది. నిజంగానే మర్చిపోయా, నాకు ఎల్లిపాయలు అంటే చాలా ఇష్టం. ఇన్ని ఎల్లిపాయలు వేయాల్సింది గుర్తురాలి. ఇందులో పెట్టి తినేదాన్ని చక్కగా. అన్నంలో ఈ కూర, చపాతీల్లో గోధుమ పిండి వేసా కదా అప్పుడు, అది సాయంత్రం అంత కలుపుకుని 2 చపాతీలు చేసుకుని అంత కూర పెట్టి తింటే చాలిక. ఒక గ్లాస్ మజ్జిగ తాగేస్తా, సూపర్. అందుకే మరి గోధుమలు ఫ్రెష్గా పట్టించుకుంటే మీరు కూడా చాలామంది నాకు రాస్తున్నారు, అమ్మ మేము మిషన్ కొనుక్కుంటున్నామమ్మా అని. కొనుక్కోండి అమ్మ, మిక్సీకి దీనికి సంబంధం లేదు, అది వేరు ఇది వేరు. ఇదిగో చూసారమ్మా, అంతా అయిపోయింది. ఓకే, ఇక్కడ పెట్టేసా, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా, ఆఫ్ అయిపోయింది. ఇదిగో చూసారా ఎంత కూర వచ్చింది, దీని వేసే ముక్కలు. అందుకనే బీరకాయ కూర వండితే బిడ్డలకి విరోధం అంది మా అమ్మ. కొంచెం కూర వచ్చింది, అందరికీ తల 1 స్పూనుడు వస్తుంది కూర, తల 1 స్పూనుడు. ఇదిగో
ఇదిగో చూడండి పప్పు పప్పు ఎట్లా ఉందో, సూపర్గా ఉంది. ఓకే అమ్మ, ఇక భోజనం చేయటానికి వెళ్ళిపోదాం, ఆకలేస్తుంది సార్, టైం చాలా అయిపోయింది, అన్నం కూడా అయిపోయింది కదా, భోజనం చేసేద్దాం. చూసారమ్మా, ఇదిగో బీరకాయ కూర బిడ్డలకు విరోధం అంటే మరి ఎంత కూర ఉంటే కూడా కొంచెం వచ్చింది కదా. అది మూత పెట్టేస్తున్నా. ఇప్పుడు బీరకాయ కూర కదా, అందుకని మొన్న ఏదో ఒక కారపొడి రవళి వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు, ఎక్కడో తీసుకున్నామని, ఏదో వేరుశనగ పప్పులతో ఇది చేశారంట. నన్ను కూడా అడుగుతున్నారు చాలామంది, అమ్మ ఎండి కొబ్బరితో వాటితో కారపొడి చేయండి అని. నేను చేస్తా. నల్లగారం చేయమన్నారు, ఆల్రెడీ ఒకసారి చేశాను. ఇప్పుడు నల్లగారంలాగా మన ఇళ్ళల్లో బాలింతరాళ్ళకి ఎలా చేస్తారో అలా చేస్తాం మళ్ళీ. అదిగో చూడండి, పొగలు యథా మామూలే, అంతే. వేడి అన్నంలో నెయ్యి కూడా వేడి పెట్టలే, ఇట్లా తీసుకొచ్చేసా. ఇదిగో నెయ్యి వేసాను చూసారా. ఈ కారపొడి మొన్న రవళి వాళ్ళతో కొన్నారంట, కొన్నామమ్మ ఉన్నది పట్టుకెళ్ళంటే తెచ్చా. బాగుంది, కాకపోతే కొంచెం ఉప్పు ఎక్కువ వేద్ది. బయట కొన్నాయి కదా, వాళ్ళు కొంచెం ఉప్పు ఎక్కువ వేస్తారు. ఇప్పుడు కలుపుకుంటున్నా మన కూర. ఆహా చూడండి, ఆ పెసరబద్దలు చూసారా, చక్కగా ఉన్నాయి. నిజంగానే సూపర్ కాదు, అమోఘం, సూపర్. చాలదు బీరకాయ వేపుడు ఈ పెసరపప్పు వేసుకుని ఎంత బాగుందో. అందరూ ట్రై చేయండి అమ్మ, చూసిన వాళ్ళు అందరూ కూడా బీరకాయలు తీసుకొచ్చి ఆ పెసరపప్పు మీ వీళ్ళు బట్టి 2 గుప్పుల్లో 1 గుప్పుడు వేసి లైట్గా ఉడకబెట్టి నీరు లేకుండా ఉంచేసి అంతా ఏగిపోయే ముందు అది వేసి పెసరపప్పు వేసినాక ఒక 2 మినిట్స్ వేయించండి అంతే, సూపర్గా ఉంటుంది. ఈ బీరకాయ కాంబినేషన్లోనమ్మా పచ్చిశనగపప్పు బీరకాయ వండుతారు, చాలామంది తెలుసు, వండుతారు. అది కూర, ఇది వేపుడు. నిజంగా ఎంత కమ్మగా ఉందనమ్మా. ఇలాగ పొట్లకాయ కూడా ఒకరోజు చూపిస్తా. పొట్లకాయలో కూడా పెసరపప్పు వేసి సూపర్గా వండుతా, చూపిస్తా. పప్పు నవ్వుతుంటే సూపర్గా ఉంటుంది. మెంగటం కుదరదు, నేను నవలాల్సిందే. పప్పు కదా చక్కగా నలుగుతుంది. ఇదిగో చూడండి పప్పు, చూసారా పప్పు ఎట్టా ఉందో, చక్కగా ఏగి సూపర్గా ఉంది. ఇదిగో చూసారమ్మా, పై పోసేసుకున్నాను. ఇదిగో ఇవాళ మజ్జిగ చేసుకునే టైం లేదు, అది నేను పోని మజ్జిగ చేద్దామన్నా మా కెమెరామ్యాన్ మజ్జిగ తినడం, పెరిగే తింటాడు. మళ్ళీ ఎందుకు, ఇదిగో ఇప్పుడు చూసారా అన్నంలోనే పిసికేయాలి. పెరిగేయంగానే నీళ్ళు పోసేయకూడదు, చాలాసార్లు చెప్పాను ఆల్రెడీ మీకు. పెరిగేయంగానే నీళ్ళు పోస్తే మజ్జిగలాగా అవ్వదు. ఇదిగో ఇప్పుడు చూడు, శుభ్రంగా పిసికేసానా. అది ఇప్పుడు మజ్జిగ పోసుకున్నట్టు అయిపోయింది. మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి కదా, ఇక అయిపోవచ్చింది. తిన్న తర్వాత కూర్చొని మాట్లాడుకుందాం ఏమ్మా. ఓకేనమ్మా, భోంచేసాను శుభ్రంగా. శుభ్రంగా అనేది మీకు కూడా ఇష్టం, నిజంగానే శుభ్రంగానే తిన్నా. ఈరోజు కూర ఎంత బాగుందో తెలుసా, పెసరపప్పు బీరకాయలు వేసి వండాను వేపుడు. మీరు తప్పకుండా చేసుకోండి, నిజంగా చాలా టేస్ట్గా ఉంది, అంత బాగుందో. అలా మజ్జిగ చేసుకునే టైం కూడా లేకుండా పెరిగేసుకునే దాన్ని మజ్జిగలా చేశారు, చూసారుగా, అదనమాట. బాగుంది. పోతేనమ్మా కామెంట్స్ ఉన్నాయి కొన్ని, అన్నీ చదవలేకపోతున్నాను, మీరు ఏం అనుకోవద్దమ్మా. చాలా వందల్లో ఉన్నాయి కదా, అందుకని కొన్ని చదువుతున్నా. అసలు మీరు ఏమనుకోవద్దమ్మా. ఏదో ఒక్కరోజు ఆ సందర్భం గుర్తొచ్చినప్పుడు నేను చెప్తాను మీకు. ఈ ఎవరు లక్ష్మి అంట ఒక ఆవిడ, మీ వంటలన్నీ బాగుంటాయమ్మా,
సూపర్ అమ్మా. జనవరి 1న నా బర్త్డే అమ్మా, నన్ను దీవించండి అమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా, బర్త్డే దీవించమని అడిగావు. విష్ యూ హ్యాపీ మెనీ రిటర్న్స్ ఆఫ్ ద డే అమ్మా. ఇంకా జనవరి 1 టైం ఉంది, ఈలోపు ఆ తర్వాత వస్తావు మరి ఈ వీడియో నాకు తెలీదు. మొత్తానికి నిన్ను దీవించేశాను. ఓకేనమ్మా, సంతోషమైనా ఇలా అడిగిన వాళ్ళని తప్పకుండా ముందో వెనకో చాలామంది అడుగుతున్నారు బర్త్డే అని, నేను దీవిస్తూనే ఉన్నాను. ఓకే అమ్మా. ఎం అరుణ అనుకుంటా, మీరు ఈ రోజుల్లో ఈ ఏజ్లో కూడా చాలా యాక్టివ్గా వీడియోస్ చేస్తున్నారు. గుడ్ లక్ అమ్మా. చాలా సంతోషం అమ్మా. అందరూ ఏజ్ గురించే చాలా చెప్తున్నారు. నేను ఏజ్ అనేది నా మైండ్లో లేదు అసలు. నేను పని చేయటం, మీకు కమ్మగా వండి పెట్టడం, మీరు చూసి వాటిని మీరు వండుకోవటం, ఇదే నా జయం. అసలు నేను వచ్చిందే అందుకని మీకు ఎన్నోసార్లు చెప్పాను, మీకు వంటలు నేర్పడం, 4 మంచి మాటలు చెప్పడం, ఇదే నా డ్యూటీనే. ఓకేనా. జీవి భాస్కర్ అంట ఆయన. అమ్మ ఎలా ఉన్నారు? మీ వీడియోస్ తొందరగా వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అమ్మ. మీ వీడియోస్ గురించి మేము ఎప్పుడూ ఎదురు చూస్తుంటామమ్మా. మీ మోటివేషన్ మాటలు గురించి వెజ్ రెసిపీస్ కూడా చేయండి అమ్మా. మేము వెజిటేరియన్స్ అయినా కూడా మీ గురించి, మీ మోటివేషన్ మాటల గురించి మేము తప్పకుండా చూస్తున్నాము. థ్యాంక్ యూ అమ్మా. స్టే సేఫ్ అండ్ హెల్దీ. ఓకే అయ్యా, థ్యాంక్ యూ, చాలా థ్యాంక్స్ అయ్యా. పోతే ఈరోజు వెజిటేరియన్ మీకోసం అందరూ అడుగుతున్నారనే చేశాను అయ్యా. ఈరోజు వెజిటేరియన్ చేశాను, పెసరపప్పు బీరకాయ వేపుడు వేసాను, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఓకేనా. నా మాటల కోసం వెజిటేరియన్ కూడా నిజంగానే మాటలు విందామనో ముందు లాస్ట్లో ఫస్ట్లో చూస్తున్నామమ్మా, కూర చూడపోయినా అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నాన్ వెజిటేరియన్ వండినప్పుడు. చాలా సంతోషం. మీరంటే నాకు చాలా ఇష్టం అమ్మా. అమ్మ కూడా నాకు ఎప్పుడు చెప్తుండేవాళ్ళు మనీ సేవింగ్స్ గురించి, ఖర్చులు ఎలా తగ్గించుకోవాలి అని. మీరు ఎప్పుడో యూట్యూబ్ స్టార్ట్ చేస్తే బాగుండేది. మీ మాట కొట్టినట్టు ఉంటుంది, అయినా నిజాలు కరెక్ట్గా చెప్తారు. లవ్ యూ అమ్మా. నా స్పీడే ఇంత. ఇక మామూలుగా ఏదేదో చెప్పినట్టు శాస్త్రాలు చెప్తారు కదా, నంగి మాట్లాడకూడదు అది ఇదని, అలాంటివన్నీ నాకు రావు. అన్నీ స్ట్రైట్ ఫార్వర్డే. మీకు తెలుసు, చాలా 7 నెలలు అవుతుంది నేను యూట్యూబ్కి వచ్చి. చూస్తూనే ఉన్నారు. దాచుకు మాట్లాడడం ఎవరైనా. మొన్న ఒక ఆవిడ కూడా రాశారు, మీరు బాగా మాట్లాడతారు, అవసరమైనప్పుడు చాకరీ కూడా బాగా పెట్టారని. కొంతమంది తెలియని వాళ్ళు ఏదో మాట్లాడతారు, నేను వదిలేస్తే 2వ, 3వసారి కూడా అలాగే అంటారు వయసు చూడకుండా. అది నాకు ఇష్టం ఉండదు. అందుకని నేను మామూలుగానే అడిగేస్తా, అది తప్పయ్యా కరెక్ట్ కాదని. ఒకళ్ళ కోసం నేను భరించుతూ ఉండలేను, నాకు ఇష్టం ఉండదు. ఓకేనమ్మా. చాలా బాగా అర్థం చేసుకున్నారు నన్ను. నేను చాలా వరకు చెప్తున్నానమ్మా, మీరు పొదుపు ఎలా చేసుకోవాలి, ఖర్చులు ఎలా తగ్గించుకోవాలని. చాలామంది ఫాలో అవుతున్నారు. చాలామంది అన్నారు కూడా, మీరు యూట్యూబ్కి రావటం నిజంగా మా అదృష్టం అన్నవాళ్ళు కూడా ఉన్నారు తెలుసా. ఇదంతా నా అదృష్టం, ఇంతమంది వ్యూవర్స్ రావడం నాకు ఇదంతా నా అదృష్టం.